హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే సంయుక్త మిలిటరీ విన్యాసాల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అది పోటీ పరీక్ష గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ మిగతా ఏ ఎగ్జామ్ అయినా కూడా భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్లో ఇక్కడి నుంచి ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించి తప్పనిసరిగా చదువుకోవాలి. మనం ఒక మిలిటరీ విన్యాసం గురించి డిస్కస్ చేసేటప్పుడు అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది, అది ఎన్నవ ఎడిషన్, ఏ దేశాలు పాల్గొన్నవి అనేవి మనం చదువుకోవాలి. ఆ విధంగానే ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఆ ఒక విన్యాసం అనేది 2 దేశాల మధ్య జరిగింది కాబట్టి ఆ 2 దేశాలను మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోతుందని అనుకోకండి. ఎగ్జామినర్ వాటి యొక్క ఎడిషన్ అడుగుతున్నాడు, ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం అడుగుతున్నాడు. కాబట్టి పూర్తి అంశాలను కనుక చదువుకుంటేనే ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ముందుగా మొదటి ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆ యొక్క ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ సైక్లోన్ అండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది ముందుగా ఏ దేశాలు ఇందులో పాల్గొన్నవనేది మనకు చాలా ఇంపార్టెంట్. భారతదేశంతో పాటు ఈజిప్ట్ దేశాలు కలిసి ఈ యొక్క ఎక్సర్సైజ్ సైక్లోన్ అయితే నిర్వహించడం జరిగింది. ఇది ఎప్పుడు నిర్వహించారు అంటే 2024 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఇది ఎక్కడ నిర్వహించారు అంటే మాత్రం ఈజిప్ట్ దేశం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 2వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. తొలి ఎడిషన్ వచ్చేసి 2023 సంవత్సరంలో రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మీర్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో 2024 సంవత్సరంలో నిర్వహించిన ఎక్సర్సైజ్ సైక్లోన్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం అడుగుతాడు. కాబట్టి ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. లేదా ఎక్సర్సైజ్ సైక్లోను లో పాల్గొన్నటువంటి దేశాలు అడుగుతాడు. కాబట్టి ఇండియా, ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. లేదా 2024 సంవత్సరంలో నిర్వహించిన ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటాడు, 2వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 2వ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ డిజార్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ డిజార్ట్ సైక్లోన్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది కేవలం ఎక్సర్సైజ్ సైక్లోన్ మాత్రమే. ఇప్పుడు డిస్కస్ చేస్తుంది ఎక్సర్సైజ్ డిజార్ట్ సైక్లోన్ అని గుర్తుంచుకోండి. ఇది కూడా ఒక ఆర్మీ విన్యాసమే 2024 సంవత్సరంలో ఎక్సర్సైజ్ డిజార్ట్ సైక్లోన్ అనేది నిర్వహించడం జరిగింది. ఇలా 2024 సంవత్సరంలో నిర్వహించిన ఈ యొక్క ఎక్సర్సైజ్ డిజార్ట్ సైక్లోన్ అనేది తొలి ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది 2024 సంవత్సరం జనవరి 2 నుంచి 15 వరకు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి బికనీరు అనేటువంటి ప్రాంతం ఈ యొక్క ఎక్సర్సైజ్ డిజార్ట్ సైక్లోన్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మనకి ఎక్సర్సైజ్ సైక్లోన్ అంటే ఇండియా, ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. ఎక్సర్సైజ్ డిజార్ట్ సైక్లోన్ అంటే మాత్రం ఇండియా, యుఏఈ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎక్సర్సైజ్ డిజార్ట్ సైక్లోన్ అంటే ఇండియా, యుఏఈ అని గుర్తుంచుకోండి. ఎక్సర్సైజ్ సైక్లోన్ అంటే మాత్రం ఇండియా, ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం ఎక్సర్సైజ్ డిజార్ట్ నైట్ అనేటువంటి ఆర్మీ విన్యాసాన్ని కూడా, వైమానిక విన్యాసం కూడా ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎక్సర్సైజ్ డిజార్ట్ నైట్ అనేది ఒక వైమానిక విన్యాసం అని గుర్తుంచుకోండి. ఇందులో పాల్గొన్న దేశాలు భారత్, యుఏఈ, ఫ్రాన్స్ దేశాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి అరేబియా సముద్రం. దీనిని 2024 జనవరి 23వ తేదీన నిర్వహించడం జరిగింది. అసలు ఎందుకోసం దీన్ని నిర్వహించారంటే హౌతీ దాడులను దృష్టిలో ఉంచుకొని ఈ 3 దేశాలు కలిసి ఈ యొక్క విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ డిజార్ట్ సైక్లోన్ అంటే
గుర్తుంచుకోండి. ఇండియా, యుఏఈ, అదే డిజర్ట్ నైట్ అంటే మాత్రం ఇండియా, యుఏఈతో పాటు మరొక దేశం ఫ్రాన్స్ అనేది చేరింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక ఆర్మీ విన్యాసం అండి ఎక్సర్సైజ్ సదా తన్సిక్. ఎక్సర్సైజ్ సదా తన్సిక్ అనేది ఇదొక ఆర్మీ విన్యాసం అని గుర్తుంచుకోండి. దీనిని 2024 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న దేశాలు ఏంటి అంటే మాత్రం ఇండియా, సౌదీ అరేబియా అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ సదా తన్సిక్లో పాల్గొన్నటువంటి దేశాలు ఏవి అంటే ఇండియా, సౌదీ అరేబియా అని గుర్తుంచుకోండి. ఇలా 2024లో నిర్వహించిన ఎడిషన్ ఇది ఎన్నవది అంటే తొలి ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఇలా తొలి ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ దగ్గర ఉన్నటువంటి మహాజన్ అనేటువంటి పదం ఈ యొక్క ఎక్సర్సైజ్ సదా తన్సిక్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. భారత్ మరియు సౌదీ అరేబియా కలిసి నిర్వహించిన ఆర్మీ విన్యాసం ఎక్సర్సైజ్ సదా తన్సిక్ ఇది రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఇది తొలి ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఇక 2024 సంవత్సరంలో నిర్వహించిన మరొక విన్యాసం ఆర్మీ విన్యాసం ఎక్సర్సైజ్ కంజర్ అని గుర్తుంచుకోండి. పేరు మళ్ళీ చూడండి, ఎక్సర్సైజ్ కంజర్ అండి. ఇలా 2024 సంవత్సరంలో దీనిని జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఇలా 2024లో నిర్వహించిన ఈ యొక్క ఎక్సర్సైజ్ కంజర్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 11వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ కంజర్లో పాల్గొన్నటువంటి దేశాలు వచ్చేసి భారత్ మరియు కిర్గిస్తాన్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ కంజర్లో పాల్గొన్న దేశాలు ఏంటి అంటే భారత్ మరియు కిర్గిస్తాన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ కంజర్ యొక్క 11వ ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బాక్లోఫ్ అనేటువంటి ప్రాంతం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బాక్లోఫ్ ప్రాంతం అనేది ఈ యొక్క ఎక్సర్సైజ్ కంజర్ యొక్క 11వ ఎడిషన్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం అండి ఎక్సర్సైజ్ సహయోగ్ కైజిన్. ఎక్సర్సైజ్ సహయోగ్ కైజిన్ అండి. ఇది ఇండియా, జపాన్ దేశాల మధ్య జరిగినటువంటి ఒక విన్యాసం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క విన్యాసం అనేది కోస్ట్ గార్డ్ విన్యాసం అని గుర్తుంచుకోండి. ఇది చెన్నై తీరంలో ఉన్నటువంటి బంగాళాఖాతం వద్ద ఈ యొక్క ఎక్సర్సైజ్ సహయోగ్ కైజిన్ని నిర్వహించడం జరిగింది. 2024 జనవరిలో నిర్వహించారని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి ఈరోజుకి చివరి ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అండి. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అండి. దీనిని 2024 జనవరి 8 నుంచి 24 వరకు గ్వామ్ దీవిలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం వద్ద నిర్వహించడం జరిగింది. ఓకేనా, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి గ్వామ్ దీవిలో ఈ యొక్క ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ని నిర్వహించడం జరిగింది. ఇదొక జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అంటే ఒక జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అండి. ఇందులో పాల్గొన్నటువంటి దేశాలు వచ్చేసి ఇందులో పాల్గొన్న దేశాలు వచ్చేసి భారత్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా అండి. ఇందులో అభ్యర్థులు ఏ విధంగా దీన్ని గుర్తుంచుకుంటారు అంటే గతంలో ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కూటమి ఏంటి అంటే క్వాడ్ అనేటువంటి ఒక కూటమి. అందులో ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాలు అనేవి ఉండడం జరిగాయి. కాబట్టి క్వాడ్ కూటమిలో ఉన్నటువంటి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాతో పాటు మరొక దేశం దక్షిణ కొరియా అనేది ఇందులో చేరడం జరిగింది. ఈ యొక్క 5 దేశాలు కలిసి ఈ యొక్క సీ డ్రాగన్ని నిర్వహించుకోవడం జరిగింది. క్వాడ్లో కేవలం 4 దేశాలే ఉన్నాయండి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. ఈ 4 దేశాలకు అదనంగా ఈ సీ డ్రాగన్లో పాల్గొన్న మరొక దేశం
దక్షిణ కొరియా అని గుర్తుంచుకోండి. అసలు ఈ యొక్క విన్యాసాన్ని నిర్వహించడానికి ప్రధాన లక్ష్యం ఏంటి అంటే మాత్రం ఇండో పసిఫిక్ యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విన్యాసాన్ని అయితే 2024 జనవరి మాసంలో నిర్వహించడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఎక్సర్సైజెస్. ఆ తదుపరి మనం ఎక్సర్సైజ్ ఆయుతాయ, అదేవిధంగా ఎక్సర్సైజ్ కంజీత్, వజ్రప్రహార్, సంప్రీతి, విన్ బ్యాగ్స్, ఆస్ట్రా హిందూ, అదేవిధంగా మిత్రశక్తి, హరిమశక్తి, సూర్యకిరణ్, బోంగో సాగర్ లాంటి విన్యాసాల గురించి అయితే మనం తదుపరి వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇప్పటి వరకు చెప్పిన విన్యాసాలన్నీ కూడా 2024 సంవత్సరం జనవరి మాసం నుంచి నిర్వహించడం జరిగింది. కాబట్టి రాబోయే గ్రూప్ 1, 2 లాంటి ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విన్యాసాలను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.